ఓకే. సార్ మాట్లాడు. 'వీరధీర సూరన్' అని చెప్పేసి కంపేర్ చేశారు విక్రమ్ గారిని. అవునండి. సో విక్రమ్ గారి యాటిట్యూడ్ అంటే మాకు తెలుసు. లైక్ హౌ విల్ ఇన్ ద ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ గురించి విన్నాం. సో మీరు అంత కంపేర్ చేసే క్వాలిటీ ఏం కనిపించింది హీరో గారిలో? మీరు విక్రమ్ గారిలో కంపేర్ చేశారు కాబట్టి. రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. మేము ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నప్పుడు 'బంగారు కుటుంబం' అని ఒక సినిమా దాసనారాయణ గారు డైరెక్షన్ లో విక్రమ్ గారును జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు. వాళ్ళు డబ్బింగ్ చెప్పాక వచ్చారు ఇక్కడికి. వివి వినాయక్ గారు అప్పుడు క్రాంతి కుమార్ గారి సినిమా 9 నెలలు దేంట్లో హీరోగా చేస్తున్నట్టు నన్ను పరిచయం చేశారు ఆయన. అంతే, ఆయన తోటి నా పరిచయం. యాటిట్యూడ్ ఎందుకు చెప్తున్నానంటే నవీన్ యాటిట్యూడ్ ఆయన యాటిట్యూడ్ ఒకటి. ఎప్పుడు 'బంగారు కుటుంబం', ఎప్పుడు 'పృథ్వీరాజు', ఎప్పుడు 'వీరధీర సూరన్'. నేను తమిళ సినిమా 'బ్లడీ బేకర్' సినిమాకి డబ్బింగ్ చెప్పాక వెళ్ళాను చెన్నై. ఆయన నా ఇంకా అలాగే చూస్తున్నాడు. ఆయన వేరే ఏదో షూటింగ్ ఉన్నాడు పక్కన ఏవిఎంలో. ఆర్ యూ 'పృథ్వీరాజ్' అని అడిగాడు. ఎస్ సార్ అని. నా సినిమాలో నువ్వే విలన్ అన్నాడు. నాకు అర్థం అవ్వాలి. మీ సినిమాలో నేను ఏదో జోక్ చేస్తున్నట్లే అనుకున్నా. మీరు గడ్డం పెంచేయండి, నేను నా సినిమాలో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నాడు. ఇచ్చారు. ఇప్పుడు నేను అనుకునేవాడిని నవీన్ చాలా అందంగా మ్యాన్లీగా ఉంటాడు, ఎప్పుడు గడ్డంతో ఉంటాడంటే. ఇప్పుడు ఈ గడ్డమే నాకు ప్లస్ అయింది. సో అర్థమైతే ప్లస్ అయింది. ఎందుకంటే విక్రమ్ గారితో పోల్చాను. ఎందుకంటే కష్టం. ఆయన మొత్తం సినిమా 'వీరధీర సూరన్' ఒక నైట్ లో జరిగే సినిమా. డైలీ వీ వాంట్ టు గో ఫ్రమ్ మదురై టు నియర్ బై విలేజ్ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాళ్ళం. 7 o'clock షూటింగ్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అయ్యేది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే విపరీతమైన మామూలు శ్రమ కాదు అది. అలాంటి అంటే అది ఎలా చెప్పాలంటే 'బాహుబలిలో' ప్రభాస్ గారు శివలింగం ఎత్తుకుని ఎలా వెళ్తాడో అలా మోసాడు మొత్తం యూనిట్ నైనా. ఒక హీరో తన యాటిట్యూడ్ అన్ని పక్కన పెట్టి, తన సీన్స్ పక్కన పెట్టి, అందరి క్యారెక్టర్ బాగా రావాలని చెప్పి మళ్ళీ అప్పుడు చూసుకునేవాడు తన సీన్ ఏంటనేది. సో అలాగా, ఎందుకంటే ఒక ఇన్స్పిరేషను. నాకు ఆయన ఏమన్నాడంటే అనదర్ 5 years మీరు హైదరాబాదు ఇక వెళ్ళి పని ఉండదు, యూ విల్ బి సెటిల్డ్ అయిన తమిళనాడు అని విక్రమ్ గారు చెప్తే, నేను నవీన్ గారికి అదే చెప్పా. ఆయన ఒళ్ళంతా కాళ్ళ దగ్గర నుంచి ఈ సైడ్ ఆ సైడ్ అన్ని పెద్ద పెద్ద గాయాలు. అంత కష్టపడి ఫైట్స్ చేసేవాడు ఆయన. సేమ్ అదే అది. అందువల్ల ఒక ఆర్టిస్ట్ని, కొత్త ఆర్టిస్టు అతన్ని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదని అలా అన్నాను. రాకీ లాస్ట్ క్వశ్చన్.